శనీశ్వరుడు కన్నెర చేసి ఆగ్రహిస్తున్నాడు. ఇక ఈ రాసులకి చుక్కలే చుక్కలు. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే గ్రహాల నీటిలో కూడా శని గ్రహానికి ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఈయన కర్మలకు అధిపతి. శనిదేవుడు క్రమశిక్షణకు మారుపేరు. క్రమక్రియలను బట్టి వారి జీవితంలోకి వస్తాడు. శనిదేవుడు వచ్చినప్పుడు ఒక రాశిలో దాదాపు 2.5 సంవత్సరాల పాటు దారం చేస్తాడు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో శనిదేవుడు ఆ రాశిలో వివిధ దశలకు లోనవుతాడు. రేపు ఫిబ్రవరి 27వ తేదీన శని కుంభరాశిలో అస్తమించబోతున్నాడు. దీని కారణంగా ఏ ఏ రాశులు శనీశ్వరుడి ఆగ్రహానికి గురి కాబోతున్నారో తెలుసుకోండి. ఇంకా శనీశ్వరుని యొక్క ఆగ్రహం కుంభరాశిలో శనీశ్వరుడు అస్తమయం జరగటం వలన శనిదేవుడు కన్నెర్ర చేస్తున్నాడు. ఇంకా అలా చేయటం వల్ల కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఇస్తే కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను ఇవ్వనున్నాడు. అయితే కుంభరాశిలో శనిదేవుడు అస్తమయం జరగడం కారణంగా ప్రతికూల ఫలితాలు ఎదుర్కొని బాగా కష్టపడాల్సి వచ్చే ఆ రాశులు ఏమిటో తెలుసుకోండి. మిథున రాశి. శనీశ్వరుని యొక్క ఆగ్రహం వలన ఆ శని అస్తమయం జరుగుతుంది. ఇది మిథున రాశిలో 9వ గ్రహంలో ఉంది. మిథున రాశి వారికి ఈ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. అనేక అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. శని అస్తమయం నుండి మిథున రాశి వారు పనిలో మూడవ అయిన అడ్డంకులను వైఫల్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగ వృత్తిలో పనిచేసే వారికి మరియు కార్యాలయాలలో పనిచేసే వారికి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఇబ్బందులు కూడా ఎక్కువగానే ఉంటాయి. నిరాడంబర జీవన శైలి ఆయనకు మరింత శక్తివంతుడిగా నిలబెడుతుంది. త్యాగం. శివుడు తన జీవితం భక్తుల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటాడు. సముద్ర మథనంలో హలహాల విషయం వచ్చినప్పుడు లోకాలను రక్షించడానికి ఆ విషయాన్ని తన గొంతులో దాన్ని నింపుకున్నాడు. అందువల్ల ఆయన నీలకంఠుడు అయ్యాడు. ఈ త్యాగ గుణం ఆయనను భక్తుల్లో మరింత ప్రీతిపాత్రుడిగా మారుస్తుంది. జ్ఞానం. శివుడు కేవలం శక్తికి మాత్రమే ప్రతీక కాదు, ఆయన జ్ఞానానికి కూడా నిలయంగా ఉంటాడు. ఆయనకే మొదట సంస్కృత వ్యాకరణం తెలిసినట్లు పురాణాల్లో ఉంది. వేదాలు, ఉపనిషత్తులు, అన్ని శాస్త్రాలు ఆయనలో నుండే పుట్టినవనే నమ్మకం ఉంది. ఆయన ధ్యానం, తపస్సు ద్వారా విశ్వ సత్యాన్ని గ్రహించాడు. యోగ ధ్యానం. శివుడు యోగానికి అధిపతి. ఆయనను ఆది గురువు అని కూడా పిలుస్తారు. ఆయన యోగ ద్వారా తన మనసును, శరీరాన్ని పూర్తిగా నియంత్రించగలడు. ఆయన ధ్యానం చేసే శక్తి అపారమైనది. అందుకే ఆయనను ధ్యాన శివుడిగా పూజిస్తారు. మహాశివరాత్రి రోజున శివుడు భక్తుల పూజలను స్వీకరించి ఆశీర్వదిస్తాడు. ఆ రోజు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉపవాసం. మహాశివరాత్రి రోజున ఉపవాసం చేస్తారు. అలా చేయడం శరీరాన్ని, మనసును పవిత్రం చేస్తుంది. శివలింగ అభిషేకం. పాలు, పెరుగు, తేనె, గంధం, గంగాజలంతో శివలింగాన్ని అభిషేకం చేస్తే శివుని ఆశీర్వాదం లభిస్తుంది. బిల్వపత్ర సమర్పణ. శివుడు బిల్వపత్రాలను ఎంతో ప్రీతిగా స్వీకరిస్తాడు. మంత్రజపం. ఓం నమ శివాయ మంత్రాన్ని ఎక్కువసార్లు జపిస్తే శివుని కృప లభిస్తుంది. భజనలు, కీర్తనలు, శివభజనలు పాడటం, శివపురాణం వినటం శివుని మరింత సంతోషపెడుతుంది. దానం. పేదలకు ఆహారం, దుస్తులు దానం చేస్తే అది. వాహనాలు నడిపేటప్పుడు మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా పాటించాలి. సింహరాశి. శని అస్తమయం సింహరాశిలో 7వ ఇంట్లో జరగనుంది. అయితే సింహవారి రాశి జాతకులకు అనేక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. మీరు పనిచేసే చోట చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమస్యలు తీవ్రమైన ఒత్తిడిని కూడా కలిగిస్తాయి. అంతేకాదు వైవాహిక జీవితంలో కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉన్నత అధికారులతోనూ మరియు సహ ఉద్యోగులతోనూ విభేదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలి. తులారాశి. శని అస్తమయం తులారాశిలో 5వ ఇంట్లో జరుగుతుంది. దీనివల్ల ఈ రాశి వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్యం విషయంలోనూ మరియు వారి చదువు విషయంలోనూ ఆందోళనకి గురవుతారు. ఈ తులారాశి వారికి ఈ సమయంలో అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. విద్యార్థుల చదువుల విషయంలో
పోటీ పరీక్షల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రేమ సమస్యలు ఉన్నవారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నాలు చేసేవారికి కూడా విఫలమయ్యే ప్రమాదం ఉంది. ఇంకా శివుని అపార శక్తి వెనుక ఉన్న సత్యం. మహాశివరాత్రి రోజున శివుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? శివుడు విశ్వవ్యాప్తుడు. ఆయన కేవలం కైలాస పర్వతంలోనే కాదు, భక్తుల మనసుల్లో కూడా ఉంటాడు. ఆయన కాలానికి అతీతుడు. కాలం అన్నదే ఆయనలో నుండి ఉద్భవించింది. అందుకే శివునికి ఆది అంతం ఉండవు. భక్తులు ఆయనను ఏ రూపంలో పూజించినా ఆయన వారికి ప్రసన్నమవుతాడు. నిరాడంబర జీవితం. శివుని జీవనం చాలా సాదాసీదాగా ఉంటుంది. ఆయన భస్మం ధరిస్తాడు, గజ చర్మం వేసుకుంటాడు, జటాజుటంలో గంగను ఉంచుతాడు. ఆయనకు రాజ్యాలు, ఆస్తులు, విలాసాలు అవసరం లేవు. ఆయనకు భక్తుల భక్తియే ముఖ్యమైంది. వీరు ఎట్టి పరిస్థితుల్లో వేరుశెనగలు తినకూడదు. తిన్నారంటే బకెట్ తన్నాల్సిందే. వివిధ రకాల పోషకాలు, ఖనిజాలు, మైక్రోన్యూట్రియంట్స్ ఉండే ఆహారాలు తింటే ఎలాంటి అనారోగ్యాలు రావు. ముఖ్యంగా బ్యాలెన్స్డ్ డైట్లో నట్స్, సీడ్స్ తప్పకుండా ఉండాలి. ఈ లిస్టులో ఉండే చీప్ అండ్ బెస్ట్ నట్స్ వేరుశెనగలు. ఇవి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్కు బెస్ట్ సోర్స్. కండరాల ఆరోగ్యం, మరమ్మతుకు అవసరమైన ప్రోటీన్ పల్లీల నుంచి లభిస్తుంది. దీంతోపాటు మెగ్నీషియం, ఐరన్, విటమిన్ B6, పొటాషియం, కాల్షియం వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు వేరుశెనగ నుంచి లభిస్తాయి. వేరుశెనగలో మోనోసాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు. ఈ HDL కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యానికి మంచిది. పీనట్స్లో ఉండే విటమిన్ E యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అయితే ఇన్ని పోషకాలు ఉన్న వేరుశెనగలు అందరికీ పడవు. కొందరు వీటిని తింటే ప్రాణాలకే ప్రమాదంగా మారచ్చు. ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. పీనట్ అలర్జీ. వేరుశెనగ తింటే కొందరికి శరీరంలో అసౌకర్యంగా అనిపిస్తుంది. వివిధ రకాల అలర్జీలు రావచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాపు, దురద, ఇంకా అలాంటి రియాక్షన్స్ వస్తుంటే పీనట్స్ తినకపోవడమే మంచిది. ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు, ఎప్పుడూ ఎసిడిటీ లేదా గుండెల్లో మంటతో బాధపడేవారు పీనట్స్ తినకూడదు. వేరుశెనగ తింటే కొంతమందికి ఉబ్బరం, గ్యాస్ పెరుగుతాయి. దీంతో ఎసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్ వంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు వేరుశెనగలో ఆక్సలేట్స్ పుష్కలంగా ఉంటాయి. కిడ్నీ స్టోన్ ఏర్పడటానికి ఈ సమ్మేళనాలే ప్రధాన కారణం. ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవారు వేరుశెనగలు తినకూడదు, లేదంటే ఈ రిస్క్ మరింత పెరగవచ్చు. యూరిక్ యాసిడ్.